ఈరోజు సామాజిక సాధికారత యాత్ర ముగినున్న ఈ సందర్భంలో రాయచోటి నియోజకవర్గం నుంచి నలుగుల నుంచి వచ్చిన ఆశీష్ జనవాహినికి ముందుగా ధన్యవాదం చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి కృషి చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ గడిగూడ శ్రీకాంత్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చిన మన డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు అమ్జద్ బాషా గారికి, శాసనసభ్యులు రమేష్ సురేష్ అన్న గారికి, పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ అన్న గారికి, మన గౌరవ ఎమ్మెల్సీ గారు రమేష్ యాదవ్ గారికి, శాసనసభ్యులు అనిలన్న గారికి, రాయచోటి నియోజకవర్గం నుంచి సంబంధించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పోలీసు సోదరులకు, మీడియా మిత్రులకు, అక్క చెల్లెమ్మలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. మన గౌరవ జగనన్న గారి పాలనలో జగన్న ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా ఇంతటి వరకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ప్రజా సంక్షేమ పాలనలో ఒక మంచి నాయకుడుగా పేరు తెచ్చుకున్న మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరము ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ రాయచోటి నియోజకవర్గంలో దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ ఒక మైనారిటీ మహిళకు కూడా ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన గౌరవ జగనన్న గారు నాకు మైనారిటీ మహిళ నాకు ఎమ్మెల్సీగా చేసి అతి కొద్ది రోజుల్లోనే డిప్యూటీ చైర్పర్సన్గా కూడా శాసన మండలికి ఎంపిక చేయడం జరిగింది. మహిళా మంత్రులు, మహిళా ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఇంతటి ప్రాధాన్యం దక్కలేదు. కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీ మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మైనారిటీ మహిళలకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వలేదు. మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు అన్ని మహిళలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు అందరికీ, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పాలన అందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని సంతోషిస్తూ ఈరోజు మహిళా మూర్తులు ఒక్కసారి సహాయం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ సహాయాన్ని మర్చిపోరు. అందుకోసం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మహిళా మూర్తులకు చెప్పడం ఏమంటే, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గుర్తు చేసుకొని ఆయన ఇచ్చిన సంక్షేమ ఫలాలను అందుకున్న ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని అందరినీ కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లలో అత్యంత మెజార్టీతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అందరినీ అనుకున్నాను. ఎందుకంటే మన రాయచోటి నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం. ముఖ్యమంత్రి అయిన అతి కొద్ది రోజుల్లోనే మన నియోజకవర్గానికి గౌరవ జగన్న గారు వచ్చారు. అప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ కోసము ఆయన ప్రత్యేకంగా మన గౌరవ శాసనసభ్యులకు మాట్లాడడం జరిగింది. చెప్పిన మాట ప్రకారము డెవలప్మెంట్ కోసము అన్ని విధాలుగా సహకరించారు. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మిథున్ రెడ్డి గారు కూడా ఎంతో సహాయము చేశారు. ఎంపీ గారి ద్వారా ఇవన్నీ కాగలుగుతున్నాయని చెప్పుకుంటూ మనమందరము కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలే కాక ఓసీలో ఉన్న అతి పేద మహిళలు కూడా జగన్న గారికి ఎప్పుడు దీవిస్తూ ఉండాలని కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లలో గడికోటి శ్రీకాంత్ అన్న గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మనమందరము కూడా కలిసిమెలిసి రాయచోటి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.